ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 16 ఎలా ఉందో చూద్దాం. మిత్రులందరి ముఖ్యమైన సూచన, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 3 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్, చూడండి. ఈ 10 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. డెత్ కార్డు ఇంకాడు తీసుకోవాలి. లవర్స్ ఇంకాడు తీసుకుందాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకాడు తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్. మంచి మార్పులు వస్తాయి. ఆలోచనలో మార్పు, వ్యవహారంలో, జీవన శైలిలో మార్పు. ఎవరిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరి మీరు అతిగా ఆధారపడుతున్నారు, ఎవరు ఏంటి, ఎదుటి వాళ్ళ స్వభావం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఊహించని సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు మనిషికి బుద్ధి పదులు పెరుగుతుంది. సమస్య నుంచి పారిపోయే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సమస్యను ఎదుర్కొనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సమస్యను పరిష్కారం చేసుకునే ఒకళ్ళు ఉంటారు. ఈ సమయంలో మీరు సమస్యను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సమస్య మూల కారణం ఏది, దాన్ని దూరం పెట్టేస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అలా మాట్లాడడం, దానిలో రోజు గొడవలు. ఇంట్లో వాళ్ళు వదిలేస్తే పోయి హ్యాపీ, మీరు ఇంట్లో గొడవలు లేవు. ఈ రకంగా ఉంటుంది. ముఖ్యంగా మగవారికి సంబంధించి ఆలోచన శైలి, ఆలోచన సరళి మారుతుంది. 2వ వారంలో జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్లు అవుతాయి. ఎవరి మీద అతిగా ఆధారపడద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, మన పర్సనల్ మ్యాటర్స్ బయటికి చెప్పొద్దు. దీనివల్ల నష్టపోతున్న విషయం మీకు అర్థమయ్యి జాగ్రత్తగా ఉంటారు. వాస్తవం తెలుస్తుంది, లోకం మనుషులు తిరిగి తెలుస్తుంది, బాగుంటుంది. సుఖంగా ఉండడం కోసం ఏం చేయాలి, ఎప్పుడూ ఎటువంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి, అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేస్తారు. ఆలోచనల మార్పు, ఆలోచనల మెచ్యూరిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ హీరోఫాంట్, ఫ్యూచర్ 9 ఆఫ్ పెంటికల్స్. ఇది చెప్తాను. మీ పాస్ట్లో ఓ తెలియని స్తబ్దత, ఏం చేయాలి, ఎలా చేయాలి, అడుగు ముందు పడక ఇబ్బంది పడుతున్న స్థితి మీ పాస్ట్లో. అన్ని అవకాశాల్లో కానీ ఏది నోటికి రాక, ఏది కలిసి రాక ఇబ్బంది పడుతున్న స్థితి. ప్రజెంట్కి వస్తే సమస్యని 2-3 మార్గాలు ఎదుర్కోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఒక తాళకపోయి 3 తాళం చెవులు ఉంటాయి. ఓ చెవి రాకపోతే ఇంకో చేతిలో ఓపెన్ అవుతుంది. అలా ఓ మాస్టర్కి మీ చేతిలో ఉంటుంది. దాంతో మీకుండే సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీకుండే అన్ని రకాల సమస్యలు తొలగించుకుంటారు. సమాజంలో గౌరవంగా, ఉన్నతంగా జీవించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు సక్సెస్ పొందుతారు. 5వ తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రమక్రమంగా అన్ని సమస్యలు తీరతాయి, చాలా బాగుంటుంది. ఫ్యూచర్ కార్డు 9 ఆఫ్ పెంటికల్స్ ఉంది, బాగుంటుంది. అనుకూల వాతావరణం ఉంది. సమాజం మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తారు. ఎదురు వాళ్ళని ఒప్పించి మెప్పించి మీరేం చేయాలి, మీ పనులు సాధించుకుంటారు. ఎదురు వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తారు. మాటతో కానీ, చేతులతో కానీ, డబ్బుతో కానీ కంట్రోల్ చేసి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మీరేం చేయాలో అవన్నీ మీరు చేస్తారు. పూర్తి అనుకూల వాతావరణం మీకు కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 3 ఆఫ్ కప్స్, సామాజికంగా 2 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి, బాగుంటుంది. ఫెస్టివల్స్ కానీ, ఈ ఫంక్షన్స్ కానీ అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎంజాయ్ చేస్తారు లైఫ్. గతంలో ఉండే చిన్న చిన్న పొరపచ్చాలలాగా అన్నీ పక్కకు పెట్టేసి, భేషాలు పక్కకు పెట్టి కలిసి ఉంటారు. హ్యాపీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. సామాజికంగా సపోర్ట్ దొరుకుతుంది. అయితే గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది. నీకు ఇస్తే నాకేం ఇస్తావు. కొంతమంది ఉంటారు, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతామని. మన ఇంటికి వస్తే వాళ్ళే తెచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకు వాళ్ళే పెట్టాలి. ఈ రకంగా ఉంటుంది. అంటే ఎంతసేపు వాళ్ళ స్వార్థం తప్ప పక్కవాడి సంబంధం లేదు. ఈ సమయంలో మీకు పరిచయం అయ్యేవాళ్ళు, మీకు సహాయం చేస్తూ నటించి మీ తిరిగి సహాయం తీసుకునేవాళ్ళు మీకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు పని చేయించేస్తారు. కొంచెం సికింద్రాబాద్ డ్రాప్ చేయంటారు. నేను పెట్రోల్ పోయించుకుంటే బండిలో అంటారు. ఓ లీటర్ పెట్రోల్ అవుతుంది. పోయించి ఓ 200 కిలోమీటర్లు తిప్పించేస్తారు మీ చేత. పెట్రోల్ పోయించారు కదా అంటే లీటర్ పెట్రోల్కి బైక్కి ఓ 50 కిలోమీటర్లు వస్తుంది. 100 కిలోమీటర్లు తిప్పేస్తే మీకు సరే మీ పెట్రోల్ పోతుంది, మీకు ఎందుకు వచ్చింది. ఈ రకంగా వాడేసుకునే వాళ్ళు ఉంటారు. అందువల్ల సహాయం తీసుకునేటప్పుడు వీళ్ళతో ఎంతవరకు మనకు అవసరం కాదో ఆలోచించి చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. కొంత వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇరుక్కుపోయి ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. మొదటి వారంతో కూడా జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయొద్దు. ఇన్ఫర్మేషన్ లేకుండా లీవులు పెట్టద్దు. కొంచెం క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ డీల్ చేసేవాళ్ళు ఉద్యోగంలో ఉంటే, అంటే అకౌంట్స్ చేసేవాళ్ళు చిన్న కంపెనీస్లో క్యాష్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కూడా అనారోగ్య సమస్య ఉంటే మీరు చెప్పండి. మీకున్న మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యమైనా కానీ నా ప్రెజెన్స్ అవసరం, ఇంట్లోనే చూసుకోవాలి, నేను వేరే ఊరు వెళ్ళడం వీలు కాదు అని చెప్పి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ సోర్ట్స్. పెద్ద అవకాశం లేదు, ఉద్యోగం అవకాశం కనబట్టలేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి.
హ్యాంగ్డ్ మ్యాన్. మోసపోకుండా చూసుకోండి, మీ పని మీరు చేసుకుంటున్నా కానీ ఎదురు వాళ్ళని డబ్బు రావాల్సిన ఎదురు స్టక్ అయిపోతుంది, రాదు. ఇబ్బంది పడే అవకాశం, ఆర్థికంగా డబ్బులు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పొరపాటు చేయొద్దు. ముఖ్యంగా 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకెక్కడ పంపి ఇంకెక్కడ పంపారా ఇవన్నీ చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగానే ఉంటుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆర్థికంగా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. రావాల్సిన డబ్బులు వస్తాయి, రావాల్సిన ముక్కుబిడ్డ వసూలు చేస్తారు మీరు. ఆర్థికంగా మంచి వృద్ధి కనబడుతుంది. ఆరోగ్యపరంగానే ఉంటుంది. స్టార్ ఇబ్బంది ఏమి ఉండదు. మీరు అనవసరంగా టిప్స్, యూట్యూబ్లో టిప్స్, వాట్సాప్లో మెసేజ్లు చూసి షుగర్ కాకరకాసం తాగుతాము, బీపీ ఉంటే ఇంకోటి చేద్దాం, లేదా మెంతులు తిందాము, బెండకాయ నీళ్ళు తాగుదాం, ఈ సొంత వైద్యాలు ఏం చేయొద్దు. ఇష్యూ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆలస్యం చేయొద్దు. మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి. మోకాలు దెబ్బ తగిలే అవకాశం, ఎడమ మోకాలు పడి దెబ్బ తగిలిన అవకాశం ఉంటుంది. నీళ్లలో జారిపడి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. మ్యూజిషియన్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసిన అవకాశం వస్తుంది, దాన్ని ప్రూవ్ చేసుకోండి. మీరు నలుగురిలో మీ గురించి మీ మురుగు చాటుకునే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. మూన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. కింగ్ ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. ఎంప్రెస్ సంతానపరంగా ఎలా ఉంటుంది. 6 ఆఫ్ సోర్డ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది. ఫూల్ మగవారికి సంబంధించి కొంచెం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఖర్చు విషయంలో కానీ, తప్పు చేయకపోయినా మాట్లాడటం కానీ, కొన్ని వ్యతిరేక పరిస్థితులు చిక్కుకోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాట పడటం కోసం పుట్టేమా ఈ సమయంలో ఉన్నట్టుగా మీ పరిస్థితి ఉంటుంది. అందువల్ల చేత చెవులుకోతా అంటాం, పని అంతా చేసి తిట్లు తింటూ ఉండడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అందువల్ల పట్టించుకోవద్దేది, మనసు ధైర్యం చేసుకుని మీరు చేసినప్పటికీ తిడతారు, చేయకపోయినా తిడతారు. అందువల్ల చేయాలి చేయదు మీరే నిర్ణయించుకుని జాగ్రత్తగా ఉండండి. ఆడవారికి సంబంధించి పర్వాలేదు, కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. స్థాయి పడిపోకుండా చూసుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఖర్చు పెట్టకూడదు, డబ్బు లేదు మరి పిసినారితనం కూడా ఉండకూడదు. సొసైటీలో పొజిషన్ పడిపోకుండా మెయింటైన్ చేసుకోవాలి. వైవాహిక జీవితం బాగుంటుంది, సమస్యలు తీరుతాయి, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, అనుకూల వాతావరణం వస్తుంది. 4వ తారీఖు తర్వాత వైవాహిక జీవితం చెందిన సమస్యలు కానీ తీరుతాయి, బాగుంటుంది. సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, సంతానం గురించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, ఉద్యోగం గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ ఏదైనా కానీ సంతానపరంగా చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. కొంచెం అనవసరంగా ఎక్కువ భారం పెట్టుకోవద్దు. విద్యార్థుల పిల్లలకి బాగానే ఉంటుంది, జీవితంలో మంచి మార్పులు వస్తాయి. కొంచెం పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు, ఉద్యోగంలో సర్కిల్లో పెద్దవాళ్ళ సలహాలు తీసి చేయండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3 నెలల పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది. 5 ఆఫ్ సోర్డ్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది. 8 ఆఫ్ కప్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది. పేజ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఎగుడు వాళ్ళని శ్రవణం వాళ్ళకి కనబడుతున్నాయి. సమాజం విరక్తి, అసహ్యం, మనుషుల మీద కోపం, చిరాకు, ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక నిస్సహాయస్తులు కొట్టుమిట్టాడుతో మౌనంగా పక్క తప్పకూడదు. మీరు ఏమీ చేయలేరు ఈ సమయంలో. మౌనంగా పక్క తప్పుకోండి, మాటనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. ఉన్నదా తృప్తి పడాలి, లేని దాచుకోవడం ఆరాడపడద్దు. ఎవరు మేము గుర్తించరు, గుర్తింపు రావట్లేదని బాధపడడం అనవసరం ఈ సమయంలో. ఉత్తరాషాఢ నక్షత్రంలో బాగుంటుంది, సక్సెస్ వస్తుంది, గౌరవం పొందుతారు, చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు, చాలా 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 బాగుంటుంది. ధనిష్ఠ వాళ్ళు కూడా బాగుంటుంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు, అవ్వదు అన్న పని మీరు చేసి చూపిస్తారు, చాలా అనుకూల వాతావరణం ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. శ్రవణం వల్ల మాత్రం వ్యతిరేకంగా ఉంది. పరిహారం ఏం చేయాలి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి. 5 ఆఫ్ సోర్డ్స్ ప్రత్యేక పరిహారం ఏం చేయలేరు మీరు. ఓం తురుతురు భేతాళాయ స్పహ జపం చేసుకోండి. ఓం తురుతురు భేతాళాయ స్పహ లేదా శివకవచం చదువుకోండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి. 5 ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా శివారాధన చేసుకోండి, రుద్ర సాక్షి మంత్రం జపం చేసుకోండి, ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి. నైట్ ఆఫ్ సోర్డ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీ హ్రీక్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి కురుకు స్పహ జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మనం 3 తరగతి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. ఆ రోజు శుభం భూయాత్.